సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగుతాయి. సో మంచి దేవుడు కాబట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. సో మందిర ఆవరణంలోనికి రావడానికి, ప్రభువుని మహిమపరచడానికి, స్తుతించి ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం యోగ్యులమని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇచ్చినటువంటి ఒక అవకాశం. కాబట్టి మనము అటు అవకాశంలో దీవెనకరంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు జూన్ 15వ తారీఖు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియదు, నెట్లో కొడితే తెలుస్తుంది ఈ రోజు యొక్క ప్రత్యేకం. అది భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఏ ప్రత్యేకతలు అంటే ఈరోజు ఫలాంది, ఈరోజు ఫలాంది, ఈరోజు స్పెషల్ అని మనకు ఇంటర్నెట్ రావడం ద్వారా చాలా జ్ఞానం పెంచుకునే అవకాశాన్ని దేవుడు కల్పించినాడు. మరి ఈరోజు జూన్ 15 ఫాదర్స్ డే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒట్టి ఫాదర్స్ డే అనేది మనము హైలైట్గా చేసుకుంటున్నాం, కానీ దాదాపు నేను ఇంటర్నెట్లో వెతికినప్పుడు ఒక 10-15 దాకా కనిపించినాయి, ఏమేమో కనిపించినాయి. అయితే నాకు నచ్చినవి 2 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే, ఒట్టి ఫాదర్స్ డేనే కాదు, ఈరోజు నేచర్ ఫోటోగ్రఫీ డే. నేచర్, ప్రకృతి ఫొటోస్ ఉంటాయి కదా, తీస్తారు కొంతమంది. ఆ ప్రకృతి ఫొటోస్ తీసుకునేటువంటిది నేచర్ ఫోటోగ్రఫీ డేగా జరుపుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏదో బాగానే ఉంది, అది వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే. వరల్డ్ అంటే ప్రపంచం, ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు, అబ్యూజ్ చేయటం అంటే తిట్టడం, చెడ్డ మాటలు మాట్లాడటం. అవేర్నెస్ అంటే అలా ఉండకుండా ఉండటానికి అవేర్నెస్ అనమాట. మరే పెద్దలను తిట్టకరా బై అన్నట్టుగా, చెడ్డ మాటలు మాట్లాడకు అన్నట్టు. సో ఇట్లాగా ప్రత్యేకతలు చాలా ఉంటాయి. కానీ మనందరికీ తెలిసింది, కామన్గా మనం అందరము ఫాలో అవుతాం, పని చేసుకుంటాం. నాకు తెలిసి ఫాదర్స్ డే నువ్వు అన్నావంటే ఈరోజు బాగా జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. ఫాదర్స్ డే చెప్పేవా మరి మీ నాన్నగారికి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని? ఎందుకు మరి ఇట్లా చేసాక ఎట్లా భయ్? ఒక హగ్ ఇచ్చి యువర్ గ్రేట్ డాడీ అంటే ఎంత బాగుంటుంది. నీకు కూడా బెనిఫిట్ ₹5 వస్తుంది, చాక్లెట్ కనిపిస్తారు. ఎంకరేజ్ ద పీపుల్. ఆ పీపుల్లో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, స్నేహితుడు ఉండవచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలి, బలపరచుకోవాలి. హ్యాపీ ఫాదర్స్ డే. సో ఫాదర్స్ డేనే అందాం, ఎందుకంటే తెలుగులో తండ్రుల దినోత్సవం అంటే ఏం బాగాలేదు, తండ్రుల దినం అంటే ఏం బాగాలేదు. దినాలు పెట్టినట్టు ఉంటుంది అది. ఇప్పుడు అన్నాం కదా, 5 రోజుల దినం, 10 రోజుల దినం, తద్దినం అని. మనం చూస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. దేవుడు తండ్రిగా మనల్ని ఆశీర్వదించేటువంటి స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతలు 23:24లో మనం గమనిస్తే, సామెతల గ్రంథంలో 23:23వ అధ్యాయం ఏమంటారు? సామెతలు 24వ వచనం, 23లో 24వ వచనాన్ని చదివితే మంచి మాట. దేవుడు కూడా మనల్ని ఎలా ఆదరిస్తున్నాడో, ఆశీర్వదిస్తూ ఉన్నాడో, తండ్రిగా ఏం చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా మనము చక్కగా జ్ఞాపకం చేసుకోవచ్చు. 23వ సామెతల్లో 24వ వచనంలో చూస్తే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. విషయం చూడండి, ఈ మాట చాలా చక్కగా. తండ్రి ఉన్నాడు, ఈ తండ్రికి ఏం కావాలట? అధిక సంతోషం కలగాలి. అంటే ఏం కలగాలి, ఏముండాలి అంటున్నాడు? నీతిమంతుని కుమారు, నీతిమంతుడుగా ఉండాలి. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆయన సంతానం అనుకుందాం. ఈ సంతానం ఎప్పుడైతే మంచివారుగా ఉంటే తండ్రికి అది అధిక సంతోషం. నా కొడుకు IAS, నా కొడుకు APS, లేకపోతే నా కూతురు డాక్టర్ కదా, గ్రాండ్గా చెప్పుకుంటారు కదా. అలాగా దేవుడు కూడా అలాగే అనుకుంటాను నేను. మనము విశ్వాసులం, మనము దేవునికి మహిమ కలుగున్నట్లుగా బ్రతికినట్లయితే దేవుడు కూడా గొప్పగా ఫీల్ అవుతాడు, అధిక మహిమను పొందుకుంటాడు. మన వాక్యంలో చదువుకున్న ఉదయకాలం, మీరు నన్ను బద్నాం చేస్తున్నారు అన్యుల మధ్య అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు కదా. కీర్తనలు 4:3. వెరీ గుడ్. కాబట్టి అలాగా చేయకుండా ఎవరి ద్వారా అయితే సంతోషం కలుగుతుందో అది ఇద్దరికీ దీవెన, ఆ కుటుంబానికి దీవెన. ఇంకా ఒకరికే కాదు, పిల్లలకే కాదు తండ్రులకే కాదు పిల్లలకి, మొత్తం కలిపితే కుటుంబానికి అది దీవెన. లేకపోతే చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు
పలానాయన కొడుకంట అంటే ఏం బాగుంటుంది. ఏది చెడ్డకి అలా కంపేర్ చేసినారు అనుకో, ఆ తండ్రికి ఎంతో దుఃఖం కదా, బాధ, వేదన. అట్లాగే మన దేవుడు కూడా మనల్ని ఎవరన్నా తగ్గించి లేకపోతే అలా చెడు గురించినటువంటి విషయాల్లో కంపేర్ చేస్తే అదే అప్పుడే అంటాడు, ఇక నా నామం మిమ్మల్ని బట్టే దూషించబడుతున్నది అని అంటాడు. అలా చేయకపోతే అధిక సంతోషము కలుగును, అది దేవునికైనా లోకరీతిగా ఏ తండ్రికైనా. కాబట్టి ఆ తండ్రి స్థానం ఏమిటో, దాని ఉద్దేశం ఏమిటో, దేవుడు ఏ ప్రణాళిక చొప్పున అది ఏర్పాటు చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఏమంటాడు, నీవు ఏం చేయాలట, జ్ఞానము గల వాణిని కనినవాడు వాణి వలన ఆనందమునందున. ఒకటి నీతిమంతుడైన పిల్లలు ఉండాలి, ఇంకోటి ఏంటి, జ్ఞానము కలిగినటువంటి పిల్లలు ఉండాలి. చూడండి, ఆ వాళ్ళ వల్ల తండ్రులు సంతోషపడతారు. వాళ్ళ వల్ల తండ్రులకు సంతోషం కాదు, అధిక సంతోషము కలుగును. ఈ తండ్రి అనే స్థానంలో నీ కుటుంబంలో ఉన్న తండ్రిని పెట్టుకొని చూడు, నీ వల్ల వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఇప్పుడే అండి కదా, ఒక మాట చెప్పావా, ఒక హగ్గన్న ఇచ్చావా, హ్యాపీ ఫాదర్స్ డే అని ఏమన్నా చెప్పావా, అది కొంత వాళ్ళకి ప్రోత్సాహాన్ని, బలాన్ని, సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఉపయోగించుకోవాలి. అట్లాగే 2 కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం చివరి మాట. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం చాలా పెద్దగా ఉంటుంది. చివరి మాట మీరు గమనిస్తే, చివరిది, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. ప్రభువు చెప్తున్నాడు అనే మాట మీరు పైన గమనిస్తారు. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు తండ్రినయ్యుందును అంటూ ఏం చెప్తున్నాడు. ఇంకా తర్వాత, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడు చేర్చుకుంటాడు, ఎవరిని చేర్చుకుంటాడు, ఇదిగో నీతి కలిగినటువంటి వారిని, జ్ఞానము కలిగినటువంటి వారిని. నీతి అంటే విశ్వాసం అని కంపేర్ చేసుకున్నాం మనం. కాబట్టి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, తన యందు విశ్వాసం కలిగినటువంటి వారిని, తనకు సంబంధించిన జ్ఞానయుక్తమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఆయన చేర్చుకుంటాడు. అలా చేర్చుకోవటం వల్ల నీవు దీవించబడతావు, ఆయన సంతోషం. కాబట్టి మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు తండ్రులకు సంబంధించి ఫాదర్స్ డే, మదర్స్కి సంబంధించి మదర్స్ డే, ఇంకా ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకా మీకు తెలియదు సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, బ్రదర్ ఇన్ లాస్ డే, సిస్టర్ ఇన్ లాస్ డే, ఇవి కూడా ఉంటాయి. మనం అన్ని ఇంక విధంగా ఫాలో అప్ చేయట్లేదు, ఓన్లీ 2. ఎందుకంటే ఆ రోజుల్లో ఎప్పుడు ఏంది చేయింది, ఆ రోజు చేస్తే ఇక తండ్రి ఉబ్బిపోతాడు, అయిపోద్ది కదా. మదర్స్ డే రోజు తల్లిని, ఫాదర్స్ డే రోజు తండ్రిని చూసుకుంటే చాలు, మిగతా రోజులు ఎంత దోసేసినా ఏమీ పట్టింపు ఉండదని మనం జోకులు వేసుకుంటుంటాం కదా. ఆ ఒక్కరోజే కాదయ్యా, నిరంతరం చూసుకోవాలి, వాళ్ళను మంచిగా చూసుకోవాలని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం గమనిస్తే ఇవి తండ్రుల దినోత్సవం రోజున ప్రభుకు సంబంధించిన ఇంకో మాట కూడా, కీర్తన 103:13 కూడా చూద్దాం. చాలా సింపుల్గా ముగించేసుకుందాం. ఎంత చెప్పినా తండ్రులు కఠినులనే అంటారు. ఎందుకంటే పాపం ఆయన తండ్రి దండించకపోతే కుమారుడు చెడిపోతాడని మాకేమో చెప్పి మా చేతికి బెత్తాలు ఇచ్చినాడు దేవుడు. మీరు బెత్తాలు పట్టుకునే తండ్రులను మీరు ఇష్టపడరు, బెత్తాలు పట్టుకునే కాపర్లను మీరు ఇష్టపడరు. కాబట్టి సహజంగానే తొందరగా ముగించుకోవచ్చు. అదే తల్లుల మదర్స్ డే అనుకోండి, సాగవీకి చెప్తే సప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అది ఎంత దీవెనా, నిజమే, అది వాస్తవమే, అందులో అనుమానం ఏం లేదు. కానీ కొంత గొప్ప సమాన పాత్ర, తల్లిదండ్రులు అనగానే సమాన పాత్ర ఉంటుంది. కాబట్టి తండ్రి యొక్క పాత్ర కూడా గొప్పదే, చిన్నదేం కాదు. ఆయన ఎంత కఠినంగా ఉంటాడో, ఎంత రాయిలాగా ఉంటాడో అంతగా పిల్లలను ప్రేమిస్తాడు. శుతిమెత్తని తనము మీకు తల్లి నుంచి కనిపిస్తుంది కానీ తండ్రి నుంచి ఎక్కువ కనపడదు. కానీ కనపడకుండా ప్రేమించగలిగినటువంటి రాయి హృదయం తండ్రి. ప్రతిదానికి ప్రోత్సహించడు. ఎందుకంటే కొమ్మలు వస్తాయి, చెడిపోతారు ఇల్లు అని, ఇంతేనా, ఇంకా సరిగ్గా చేయలే. తల్లి ఎంత బాగా చేసినావే అంటారు. మొదటిసారి వంట చేసినప్పుడు మళ్ళా నేర్పియాలి కదా. మొదటిసారి బాగాలేదంటే ఏం చేస్తాడు, మళ్ళీ ముట్టుకోరు. అందుకని తల్లి ఏమంటది, ఏం కాదు బాగుందండి, తండ్రి ఉప్పు తక్కువ అయితే బాగుండేమో అంటాడు. సరిగ్గా
సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలడు. తల్లి కూడా అదే, కానీ తండ్రి ముక్కుసూటిగా ఇది ఇట్లా కదా, ఇది చేంజ్ చేసుకో అని చెప్పగలరు. కాబట్టి తండ్రులు కూడా చాలా గొప్పనైనటువంటి వారి. మీరు గమనిస్తే కీర్తనలో 103:13 వచ్చిన మాట చూపించి నేను ముందుకు వెళ్ళాను. కీర్తనలు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లుగా తండ్రులకు ఘనత, తండ్రులకు సంతోషము, అధిక సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే పిల్లలు నీతియుక్తమైనటువంటి వారైనప్పుడు, పిల్లలు జ్ఞానవంతులైనప్పుడు వారికి సంబంధించినంత మేర ఆ సంతోషము, ఆ దీవెన తండ్రులకు అందుతుంది అనేటువంటిది మనం మొదటి 2 వాక్యాల్లో చదివాం. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను పిల్లలు చేసుకుంటాను, నేను మీకు తండ్రిని అంటాడు. మిమ్మల్ని చేర్చుకుందును, అప్పుడు మీరు నా పిల్లలు అవుదురు, నేను మీ తండ్రిని అవుదును అన్నాడు. ఇప్పుడు మనమందరం లోకరీతిగా ఒక తండ్రి ఉన్నాడు మనకి, పరలోకరీతిగా మనకు దైవమే మన తండ్రిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒక లోకరీతిగా ఉన్నటువంటి తండ్రి ఘనత కోసం నువ్వు జ్ఞానవంతురాడుగా ఉండాలి, బుద్ధి కలిగేటువంటి వాళ్ళుగా ఉండాలి, మంచి విశ్వాసంతో ఉండాలి. అట్లాగే దేవుని మహిమపరచడానికి కూడా ఇవే రకమైనటువంటి లక్షణాలతో నువ్వు ముందుకు వెళ్ళేవాళ్ళుగా ఉండాలి. మంచి భయము, మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి ప్రేమ కనపరిచేవారుగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఘనత, వాళ్ళకి గొప్ప. కొంతమంది పిల్లల గురించి మనం అనుకుంటూ ఉంటాం, ఆయన కడుపున ఎట్లా పుట్టాడు ఆయుడు అంటారు గబక్కి. అంటే ఏంటి, మంచి వాళ్ళనే చెడ్డోళ్ళనే? కాబట్టి తండ్రి నామం మహిమపరచబడిందా? ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తుంది. లోకరీతిగా మనం మనుషులను గమనిస్తాం, మళ్ళీ సర్దుకుంటాం, మళ్ళీ కవర్ చేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ దగ్గర తీస్తాం. ఇవి ఆటోమేటిక్గా జరుగుతాయి. దేవుడు కూడా అంతే. కానీ త్వరగా మార్చుకోవడానికి మనం ఎంత తాపత్రయపడితే అంత త్వరగా ఆశీర్వాదాలు పొందుకుంటాం, అంత త్వరగా మేలులు పొందుకుంటాం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ మాట మళ్ళీ చదువుకుంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంటూ ఉన్నాడు. ఎంతో గొప్పనటువంటి వారు ఉన్నారు. వారందరినీ నేను మీకు జ్ఞాపకం చేస్తే చాలా సమయం అయింది. ఉదాహరణకు ఒక చిన్న నోవాహును జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చిన్నతనం నుంచి సండే స్కూల్ నుంచి నోవా నోవా ఓడా ఓడా అంటుంటాం కదా. నోవాహు మరి ఎక్కడుందండి నోవాహు పరిస్థితి చెప్పండి. ఆది కాండంలో జస్ట్ ఒకట్లా తీసి పెట్టుకోండి, నేను రెఫరెన్స్ చెప్పను, కానీ ఆయన గురించినటువంటి కొన్ని అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అంతే సింపుల్గా. ఏం చేశాడు ఆయన నోవాహు? నోవాహు ఏం చేశాడు? మొట్టమొదటిగా చక్కగా ఏం చేశాడమ్మా? దేవుని మాట విన్నాడు. ఎవరన్నా ఓడగట్టినాడు అంటారేమో అని చూస్తాడు. ఓడగట్టడం కూడా దేవుని మాట వినడం. దేవుడు చెప్పింది అది కాబట్టి దేవుని మాట విన్నాడు. గుడ్ ఫాదర్, మంచి తండ్రి అయినటువంటి దేవుని మాట ఎలా విన్నాడు? దేవుని ఎడల భయభక్తులతో విన్నాడు. నోవాహు ఓడ ఎట్లా కట్టాడయ్యా అంటే, ఇదిగో ఇది ఇంచ్ ఇట్లా ఉండాలా, ఇది సెంటీమీటర్ ఇట్లా, అంటే అంత కరెక్ట్గా దేవుడు పొడివింత ఉండాలా, వెడల్పింత ఉండాలా, ఈ లెవెల్లో ఉండాలా, ఇలా అని ఎంతగా విడమర్చి చెప్పాడో ఏ ఒక్క దాంట్లో కూడా నోవాహును అదే అంత పెట్టమంటే ఇది అనే ప్రశ్న రానిలా. ఎంత పెద్ద పని అండి, చిన్న పని అది? చాలా పెద్ద పని. అంత పెద్ద పని దేవుడు ఆదేశిస్తే, దేవుడు చెప్తే ఎంతో అనుకూలంగా, ఎంతో ఆశీర్వాదకరంగా, తప్పన్నది జరగకుండా, దాన్ని ఏమంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేసేటువంటి విధానం అది. భయభక్తులు కలిగి ఉంటే తప్పులోకి వెళ్ళలేము. మనం ఏం చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నం చేద్దాం. భయభక్తులు లేవనుకోండి, కొంచెం ఏం కాదు, ఏమంటే కొంచెం ఇటు పోదాం, కొంచెం అటు పోదాం అని డీవియేషన్స్, కొంచెం మార్గం తప్పుతూ ఉంటాం, తప్పుటడుగులు వేస్తూ ఉంటాం. కాబట్టి నోవాహు ఎంతో చక్కగా దేవుని మహిమపరిచినట్టుగా, దేవుని కుమారుడు, జ్ఞానవంతుడైనటువంటి కుమారుడుగాను, దేవుని మాట వినేటువంటి కుమారుడుగాను దేవుని మహిమ పరుచున్నాడు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆజ్ఞతో సమానం. ఆయనను ఆజ్ఞను అతిక్రమించలేదు. ఎంత చక్కగా కదా. వట్టిగా ఓడ చేయటం ఒకటే కాదు, తర్వాత ప్రణాళికబద్ధంగా ఇదిగో ఇలా చెయ్యి. ఎక్కడ కూడా ఏంది నోవాహు ఇలా చెప్తే అలా ఎందుకు చేసినావు అనే మాట మనకు కనపడదు, వినపడదు.
మనకు కనపడదు, వినపడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అంత గొప్ప విధేయత అంటే నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధమే అన్నటువంటి విధేయతతో ఆయన ఓడకట్టాడు అనేది ఒక అంశమే. కానీ నేనంటాను మాట విన్నాడు. బిడ్డ చెప్పినట్టుగా మాట, దేవుని మాట ఆలకించినాడు, దానిని అనుసరించి వినేవాళ్ళు. మనం నిన్న ఒక దగ్గర వాక్యం తీసుకుంటే ఒక మాట, మనం ఏంటంటే దేవుని యొద్దకు వచ్చి అనే దగ్గర వస్తాం, మంచిది, ఆటికి వచ్చి ఆగిపోయేవాళ్ళు కొంతమంది. వచ్చిన తర్వాత వాక్యం మాట, దేవుని మాట వినేవాళ్ళు కొంతమంది, అది రెండవ స్టేజ్. ఆటి వరకు వచ్చే వాళ్ళల్లో కొంతమంది జారిపోతారు. వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు దేవుని సన్నిధికి, దేవుని మాట వినేదానికి వచ్చేసరికి ఇంకా కొంతమంది జారిపోయి చాలా తక్కువ మంది అవుతారు. 100 మంది వచ్చారు అనుకోండి, దేవుని మాట వినే దగ్గరికి వచ్చేసరికి 50 మంది అవుతారు, సగం మంది జారిపోతారు. ఇక్కడ తర్వాత వాక్యంలో ఏముంటుందంటే వినటము కాదు, అనుసరించి నడుచుకోవటం. అంటే ఇక్కడికి వచ్చేసరికి 10 మంది మిగులుతారు, మిగతా 40 మంది వెళ్ళిపోతారు. అంటే మొదటి నుంచి లెక్కేసుకుంటే చివరికి వచ్చేసరికి 10 మంది మిగులుతారు. బయలుదేరింది 100 మంది అయితే. మీకు ఈ విషయం చక్కగా ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తెలిసిపోద్ది. మొత్తం ఎంతమంది బయలుదేరారు, దానిలోనికి ఎంతమంది చేరారు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే దేవుని యుద్ధకు వస్తారో ఒకే ఆశీర్వాదం, దేవుని మాట వింటారో ఇంకొంచెం ఆశీర్వాదం, ఇంకా మాట విని దాన్ని అనుసరించి నడుచుకుంటారో ఇంకా పెద్దనైన ఆశీర్వాదం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నోవాహు విషయంలో ఇదే. ఆయన ఎప్పుడు కూడా దేవుని సంధిలో ఉన్నటువంటి వాడు. దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకున్న వాళ్ళలో లిస్టులో మనం వీళ్ళందరినీ చెప్పుకుంటూ ఉంటాం కదా. అబ్రాహాముని చెప్పుకుంటాం, మోషేని చెప్పుకుంటాం, నోవాహుని చెప్పుకుంటాం, ఏలియాని చెప్పుకుంటాం, ఎలీషా అని ప్రవక్తలు కొంతమందిని చెప్పుకుంటూనే ఉంటాం కదా. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకుంటుంటాం. వీళ్ళంతా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు, దేవుని చిత్తము చొప్పున నడిచినటువంటి వారు. అందుకే వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండిపోయినారు. పరిశుద్ధ గ్రంథంలో అలా రాయించబడడానికి ఆ ప్రేరణ పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చేసాడు. వాళ్ళు అంత మంచిగా మాట విన్నారు కాబట్టి అనేసి. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే మంచి తండ్రిగా చూస్తాము, మంచి మాట వినేవాడిగా చూస్తాము. మరి దాని తర్వాత దేవుడు చెప్పాడు కదా, ఆయన్ని బట్టి మరి పిల్లల గురించి అంత భక్తి పనులు అని ఏమి చెప్పలేదు, కానీ ఓడ సిద్ధము చేసి ఎవరెవరిని ఎక్కించుకోమన్నాడు అమ్మా. కాబట్టి నీ ఒక్కడివి దేవుని అనుసరించి నడుచుకుంటే నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. అంటే నేనేమంటానంటే దీన్ని ఒక్క మాటతో ఆయన మార్గదర్శకుడుగా ఉన్నాడు. ఇంగ్లీష్లో కంపాస్ కదా, మనం ఎక్కడ తూర్పేది పడమటేది అది పెట్టి చూస్తాం కదా, కంపాస్. మార్గదర్శకుడుగా ఉన్నాడు. అందుకనే ఆ ముగ్గురు 3 తరాలు అయిపోయినది, 3 రకాలుగా విభజించి ముగ్గురు 3 రకాలైనటువంటి రీతిలో వాళ్ళు ప్రపంచాన్ని నింపినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప తండ్రిగా ఆయన ఉన్నాడు. ఒకటి, ఆయన బిడ్డ దేవుడు తండ్రి అనుకుంటే అక్కడ సక్సెస్ఫుల్ గా నడిచాడు. ఆయన తండ్రి, ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా చూసుకున్నా ఆయన సక్సెస్ఫుల్ తండ్రిగానే ఉన్నాడు. సక్సెస్ఫుల్ బిడ్డగా ఉన్నాడు, ఇక్కడ నుంచి చూస్తే సక్సెస్ఫుల్ తండ్రిగాను ఉన్నాడు. నోవాహును మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతసేపు పడవ 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 మునిగా 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 అనుకుంటే కుదరదు. ఇంకా మంచి లక్షణాలు ఉన్నాయి ఆయనలో, ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. హిజ్కియా విషయంలో చూస్తే ఆయన ధనము అంతా పరపతి పెరిగిన తర్వాత గర్వించినాక మళ్ళీ ఆయనకు తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టుకున్నాడు. ప్రభువా ఏంటి జరిగిపోయింది అనగానే దేవుడు ఏమన్నాడు, సరేలే నీ తరం కాదు, నేను ఉన్నప్పుడు ఏం చేయను తర్వాత. అందుకనే ఆయన కుమారుడి తరంలో కొంత ఇబ్బంది రావటాన్ని మనం చూస్తాం. తండ్రిగా తను చేయవలసినవన్నీ సక్రమంగా చేసి, ఇవి కూడా మీరు గమనించవచ్చు. చాలా మాటలు ఉన్నాయి, చాలా చోట్ల మనం చూడగలుగుతాం. మనష్షే రాజుగా ఉన్నప్పుడు ప్రవర్తన ఏంటి, ఆయన దేవునికి దూరంగా ఉన్నాడు, ఇలా జరిగింది, మళ్ళీ దేవునికి దగ్గరగా జరిగాడు, ఈ విధంగా జరిగిందని మనం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం వాళ్ళ రాజుల పరిస్థితిని బట్టి. మనం గమనించినట్లయితే గుడ్ ఫాదర్ మంచిది, మీరు మంచి ఫాదర్ని కలిగి ఉండటం మంచిది. నేనేమంటానంటే దానికి ఇంకోటి కలుపుతారు. ఏంటి, మా నాన్న మంచోడు, ఇందులో అనుమానమే లేదు. ఎటువంటి వాళ్ళైనా మా నాన్న చాలా మంచోడు, కొద్దిగా తాగుతుండే అని చెప్తుంటారు. కానీ నేనేమంటానంటే మంచి తండ్రి, గుడ్ ఫాదర్, నేను అక్కడ ఆగిపోతాడు. దానికి ఇంకోటి ఏం కలుపుతున్నానంటే గాడ్స్ ఫియరింగ్, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక తండ్రిగా నోవాహును మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు తన పిల్లలకి మార్గం చూపించినటువంటి తండ్రిగా. ఆవు చేలో మేస్తే సామెతలు నేర్చుకోవాలి మీరు, అంతే కదా మరి, అంతేనా? ఆవు చేలో మేస్తే దూడ
గట్టున మేస్తదా అంటే ఇప్పుడు ఏదైనా జరిగితే ఎవరిది తప్పవుతుంది? తండ్రిది కాదమ్మా, ఆవుది. ఆవుది తప్పు కదా, మరి ఆవు దారి చూపించాలి కదా దూడకి. కాబట్టి ఏం చేస్తుంది, ఇది పోయి పొలంలో తోడి మొత్తం పాడు చేసుకుంటా తింటా ఉంటే దూడ గట్టున మీద తల్లితో పాటు పోయి అక్కడే తింటారు. మీరు అన్నది కరెక్టే, కానీ నేను చెప్పిన పోలికలో నేను మీకు అది జ్ఞాపకం లేదు. కాబట్టి ఈ మాట కోసం నేను మీకు ఏం చేస్తున్నానంటే మార్గదర్శకమైన తండ్రి అని చెప్తూ ఉన్నాను. మంచి తండ్రి. మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు కాబట్టి రెండో పాయింట్ ఏం చెప్తున్నాను, ఒక తండ్రికి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తండ్రి. ఇక మూడవది ఏంటి, తన పిల్లలకి మార్గదర్శకమైనటువంటి తండ్రి. ఉందామా అలాగా? చాలా చెప్తారు మీరు, ఇంత ఏది కాదంటారా? ఏదో మంచి తండ్రి అంటే ఏదో చాక్లెట్ కొని ఇస్తే మంచి అంటావు, అంతేనా? ఇక మిగతావన్నీ చేసి చూపించాలంటే నాకు భారం పెరిగా, నీకు తలనొప్పి పెరిగా. కానీ అలా ఉండాలి. అలా ఉంటేనే ఆశీర్వాదం. అలా ఉంటేనే మనం జీవంతో నడుస్తూ ఉన్నట్లు, ప్రభువు బిడ్డలుగా ఉంటూ ఉన్నట్లు. అలా లేకపోతే తెలియనివన్నీ వాళ్ళు కావు, గట్ల అయిపోతుంది మన బ్రతుకు. అలా కాకుండా ఉండాలి అంటే ఈరోజు ఫాదర్స్ డే తరంగా ఈ 3 లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది మంచితనం, మానవత్వం. ఇవి తప్పదు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనం అనేకులకు మంచిని పంచేవారుగా ఉండాలి. కానీ మనం క్రైస్తవ జీవితంతో బ్రతుకుతున్నాం కాబట్టి అనేకులకు దైవ భక్తిని, దైవ భయాన్ని కూడా చూపించేవారుగా ఉండాలి. మనల్ని బట్టి అవతల వాళ్ళు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు గమనించండి, మీరే రోల్ మోడల్స్ మీ పిల్లలకి. ముఖ్యంగా తల్లితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈరోజు మదర్స్ డే కాదు కాబట్టి. తండ్రులు అంటే పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటే చెప్తా ఉంటారు, వాడు సిగరెట్ తాగేది కూడా చేసి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ వీళ్ళు ముచ్చటపడి సపోర్ట్లు కొడుతూ ఉంటారు, ఎందుకంటే భవిష్యత్తులో పెద్ద సిగరెట్లు తాగుతాం లేదా. కాబట్టి ఒక రోల్ మోడల్గా, కంపాస్, మార్గదర్శకంగా ఉండే తండ్రిగా మనం ఉండాలి. సరే, ఇప్పుడు వాక్యం చెప్పినా తిట్టినట్టు చెప్పకండి సార్, అనకండి, మీకు ఇవన్నీ దీవెన. మీలో చాలా మంది మంచి వారు ఉన్నారు, మీలో చాలా మంది మార్గదర్శకులుగా ఉండేటువంటి వారు ఉన్నారు, మీలో చాలా మంది దేవుని యందు భయభక్తులైనటువంటి తండ్రులుగా ఉండేవారు కూడా ఉన్నారు. లేరని కాదు, సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత మంచి బంగారమైనా, ఎంత ప్రశస్తమైన వెండి అయినా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. దాని మీద దుమ్ము పడుతూ ఉంటుంది, ప్రకాశం తగ్గిపోతుంది కదా, మంచిగా మెరుస్తున్నట్టు కనపడదు. కొంచెం మెరుగు పెట్టిస్తామంటారు. మెరుగు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు నేను చేస్తున్నట్టు మిమ్మల్ని కోపడం కాదు, లేదా మిమ్మల్ని ఏదో అనడం కాదు, మెరుగు పెట్టే ప్రయత్నం అంతే. మీరు ఆల్రెడీ ఉన్నారు, పైన కాస్త దుమ్ము దులిపే ప్రయత్నం మనం చేస్తాం. క్రిస్మస్ కన్నా దుమ్ము దులుపుకోకపోతే ఎట్లా? ఫాదర్స్ డే కన్నా కొంచెం దుమ్ము దులిపించుకోకపోతే ఎట్లా? మరి ఏమన్నదండి, ఎట్లా చెప్పాలి, అలవాటు అయిపోయింది. మంచి తండ్రులుగా మీరు ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తండ్రులుగా మీరు ఉండాలి. అంతేకాదు మీ కుటుంబానికి, మీ పిల్లలకు మార్గదర్శకమైనటువంటి తండ్రులుగా మీరు ఉండాలి. మీరు అంటే నన్ను విడగొట్టుకొని కాదు, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. ఏదైనా తిట్టానంటే నన్ను నేను కూడా కలుపుకొని తిట్టుకుంటున్నట్టే లేక మీరేం బాధపడకండి. అయ్యా ఏ తిట్టుకుంటున్నాను లేని సంతోషపడండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా అబ్రహాము కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము ఏదో లేక పుట్టినటువంటి, ఏం పేరు ఆయన పేరు నాకు అప్పుడప్పుడు అందిస్తుండాల. నేను నిజంగా మర్చిపోయి అడుగుతానా, లేకపోతే మిమ్మల్ని కొంచెం అట్లా పలకరిస్తే అలర్ట్ అవుతారని అడుగుతానా, అది మీకే తెలుసు. అబ్రహాం కొడుకు పేరు ఏం పేరు? చూసినారా, నా జ్ఞాపకం లేదు, మీ జ్ఞాపకం అంట. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి. అవి పక్కన పెట్టేయండి. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ప్రార్థనాపూర్వకంగా వయసు అయిపోయిన తర్వాత కన్నాడు. మీరు 22వ చాప్టర్లో చాలా సంపూర్తిగా ఉంటుంది. అది ఇంకా ఉంది నోవాహు గురించి మాట్లాడుకోవడానికి, కానీ అయిపోగొట్టారు. 22లో ఈ కథ మీకు బాగా తెలుసు. ఇది కూడా సండే స్కూల్లో బాగా కదా. ఇసాకును బలిగా అర్పించడానికి తీసుకెళ్తా ఉంటే డాడీ 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 అన్నీ ఉన్నాయి, అసలు అయింది లేదు అన్నాడు కదా.
ఏమన్నాడు? నీకెందుకురా నాయన నా ఎంటరా అన్నాడు. ఇక్కడ కూడా ఆ పని చేసినందుకు అని నేను అన్నాను, కానీ ఆయన ఒక ఇస్సాకు మాత్రమే కదా. ఆయన పిల్లలు ఎవరు అంటే 100 మంది ఉన్నారా? ఇస్సాకు ఒకడే కదా. కానీ ఆయన అసలు ఇజ్రాయేల్ సంతతికి అంతా కూడా తండ్రిగా పిలువబడ్డాడు. దేని కొరకండి? విశ్వాసులందరికీ కూడా తండ్రిగా అనిపిస్తున్నాడు కదా. ఎంత గొప్ప పేరు అంటే, ఎంత గొప్ప పేరు. మనం జాతి పిత అంటాం కదా. ఎందుకంటే ఆయన గొప్ప పనులు చేసిపోయాడు. జాతి పిత అని ఎవరిని అంటాం? నెహ్రూ గారినా? మాకు బాగా తెలివైన వాళ్ళు మీరు, చాలా బాగా చెప్తున్నారు. సోషల్ స్టడీస్లో బాగా మంచి మార్కులు వచ్చాయి. అలాగే విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకోవడానికి ఇటువంటి సందర్భాలు చూస్తే అనిపిస్తుంది నిజంగా దేవుడు న్యాయం జరిగించేటువంటి దేవుడు. చక్కగా టైటిల్ ఇచ్చేశాడు, విశ్వాసులకు తండ్రి. ఎంత చక్కటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఈ యొక్క చాప్టర్ అంతట్లో కూడా, ఇది చాలా చిన్న సందర్భము, మీ అందరికీ తెలిసిన సందర్భము. ఇస్సాకును బలిగా అర్పించమని అడిగినప్పుడు తీసుకొని తెల్లారగట్టే ముళ్ళ సద్దులు గిద్దులు కట్టుకొని బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత కొండ దాకా వెళ్ళిన తర్వాత సేవకుల కింద వదిలిపెట్టి కొడుకుని తీసుకొని, మళ్ళా విచిత్రమైన అంశం ఏంటంటే కొడుకు చేతనే కట్టెలు మోయిస్తా ఉన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి! ఎంత ముఖ్యంగా ధైర్యం కాదు నేను అనేది, ముఖ్యంగా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు మీద ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి వస్తుంది. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అంటే, ఆ విశ్వాసులకు తండ్రి అంటే అంతమందిని కన్నాడని కాదు, ఆయనకున్న విశ్వాసము అందరి విశ్వాసుల విశ్వాసాన్ని కలిపితే కూడా మించిన విశ్వాసం ఆయన దగ్గర ఉన్నటువంటి విశ్వాసము అందరి విశ్వాసుల విశ్వాసాన్ని కలిపితే ఎంత అవుతుందో, నీది నాది వాళ్ళది వీళ్ళది అందరికి మించిన విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అని అనిపించుకుంటున్నాడు. కాబట్టి అట్టి తండ్రిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులకు తండ్రి, నాకు పుట్టినోడు కొద్దో గొప్ప నా నడకలోనో నా చూపులోనో శరీరములోనో. కొంతమంది కళ్ళు చూసి పలానాయన కొడుకు కదా, మీ నాయన కళ్ళలాగానే ఉండేనా. కొంతమంది నడకను చూసి, కొంతమంది బుద్ధిని చూసి కూడా కదా, ఒరే అచ్చు కుదిరినట్టు ఉండవురా మీ డాడీ లాగా కదా. తల్లిని అన్నారు ఎందుకో కొంచెం అంత సాఫ్ట్ కార్నర్ ఈ లోపల, తండ్రుల మీద బడి ఏడుస్తుంటారు. అవునా కాదా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యు ఆర్ ద రోల్ మోడల్. మనందరికీ రోల్ మోడల్ ప్రభు దేవుడు. కానీ నీ పిల్లలకి, నీ కుటుంబానికి యు ఆర్ ద రోల్ మోడల్. నువ్వు తుమ్మితే వాడు తుమ్ముతాడు, నువ్వు దగ్గుతే వాడు దగ్గుతాడు. నువ్వు ఎలా తింటావో దాన్ని నేర్చుకునేవాడు నిన్ను చూసి అలాగ తినడం నేర్చుకుంటాడు. ఆ సభ్యత, ఆ సంస్కారం, ఆ మంచితనం, ఆ మానవత్వం, ఆ పద్ధతి నీ ద్వారా అంటు కట్టబడి వెళ్తా ఉంటుంది. ప్రాసెస్ అన్నమాట, అది ఎలా జరిగిపోతా ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన నుంచి ఏం నేర్చుకుంటాం? గొప్పనైన విశ్వాసం, గొప్పనైన విశ్వాసం. మనం కూడా ఏమంటాము? ఆత్మీయంగా, నాట్ ఫిజికల్లీ ఏమంటాం? మనందరికీ కూడా అబ్రహాము తండ్రి అంటాం. తెలియనో లేదో అంటారు, కానీ మనమైతే ఆత్మీయంగా ఏమంటాం? విశ్వాసులము కనుక, దేవుని బిడ్డలము కనుక, అట్టి విశ్వాస వీరుల్లో మొదటివాడుగా ఉన్నటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం, అందరికీ తండ్రిగా. కాబట్టి మనమందరము కూడా తండ్రుల దినోత్సవం ఇంకా చాలా ఉన్నాయండి. వీటన్నిటిలో మీరు గమనిస్తే తండ్రులారా ఇట్లా ఉండండి, మీరు పిల్లల్ని ఇబ్బంది, ఇవన్నీ కూడా వాక్యాలు ఉన్నాయి. ఫిలిప్పీలు 4:8, యోహాను సువార్త 15:19, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. చేయండి, చదువుదాం, కొన్ని చదువుదాం. ఫిలిప్పీలు 4:8 ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. మెల్లమెల్లగా కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీలు 4:8, మెట్టకు సహోదరులారా, యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. నువ్వు వాటి మీద ధ్యానం ఉంచకుండా నువ్వు ఇంకో దానికి పోతే నీ బిడ్డ కూడా అలాగే వస్తాడు. బిడ్డ అంటే ఒక మగపిల్లాడి గురించి మాట్లాడటం లేదు, సంతానం, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. సో నీ ధ్యాస, నీ ధ్యానము, నీ రూట్ ఎలా ఉందో నువ్వు చెక్ చేసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడేది నువ్వే. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, కానీ సద్వినియోగం చేసుకోవడం నీ ధర్మం కదా.
అవకాశం ఇచ్చి మళ్ళీ అరటిపండు వలిసి అది నువ్వే నోట్లో పెడితేనే తింటా అంటే కుదరదు. కొన్ని మనం కూడా చేయాల్సి. అరటిపండు ఇవ్వటమే గొప్ప అనుకొని మనం అరటిపండు వలుసుకొని తినాలి గవగ్గిన, లేకపోతే పక్కడు కూర్చుకోవాలి. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆశీర్వాదము మంచి తండ్రులుగా మనము తీసుకొని మనం ఇతరులకు ఇవ్వటానికి, ముఖ్యంగా మన సంతానములకు ఇవ్వటానికి మనం సిద్ధపడి ఉండకపోతే తండ్రులుగా మన ధర్మాన్ని మనము నిక్కచ్చిగా జరిగించిన వారము కాదు అని నేను అనుకుంటాను. ఇప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, ఏశావు, యాకోబు దీవించుకుంటూ వచ్చాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ. యాకోబు ఆశీర్వదించబడాలి, ఈ కథ మీకు ఉంది కదా. ఇస్సాకు దగ్గరికి వెళ్తే నేను మంచిగా ఆశీర్వదిస్తాను, నాకు ఇష్టమైనది చేసి పెట్టు అన్నాడు. ఆయన ఏవైతే ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో అవి పిల్లలకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఆ కథ అంతా మనకు అనవసరం. ఇచ్చాడా లేదా? యాకోబుకి వచ్చినాయి, ఏశావుకు కూడా ఏదో వచ్చేసింది, అంతా అయిపోయింది. తర్వాత దాంట్లో ఉన్న డెప్త్ మనకు అనవసరం. తండ్రిగా తన వద్ద ఉన్న ఆశీర్వాదాలు పిల్లలకి పంచాడా? మనం ఆశీర్వాదాలు పంచేవారిగా ఉండాలి. అలా లేకపోతే ఏం జరుగుతుందంటే, అది కూడా చెప్తాను మీకు చిన్న ఉదాహరణ. అబ్రహాము ఇబ్బందులను బట్టో ఇరుకులను బట్టో ఒక 4 అబద్ధాలు 5 అబద్ధాలు ఆడినాడు అనుకున్నాం. చారాన చెల్లెలు అన్నాడు, సోదరి అన్నాడు, ఇంకా ఏవో అన్నాడు. ఇస్సాకు ఈయన 7 అయితే ఆయన 14. ఏంటివి? అబద్ధాలు. మరి 14 ఇస్సాకు వాడితే ఆయన కొడుకు ఇక ఈయనకు 14, 28 సరిపోవని ఆయన పేరే మోసగాడై. యాకోబు పేరు అర్థం ఏంటి? జాగ్రత్త. నీవు ధన్యతలు, నీవు ఆశీర్వాదాలు, నీవు మెరుగైన అంశాలు నీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలి. మెరుగైన అంశాలను నీవు వాళ్ళకి అభిషేకంగా ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏందో మరి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనుకునేది. ఎందుకంటే ఇస్సాకు మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చినాడు కదా వాళ్ళకి. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించినాడు, ఇస్సాకు యాకోబు ఏశావులను ఆశీర్వదించినాడు. ఆ విధంగా ఆ తరములు దీవించబడుతూ వచ్చాయని మన వాక్యంలో గమనిస్తాం. బి కేర్ఫుల్. ఏమిస్తున్నావు నీ పిల్లలకి? ఏమిస్తున్నావు? మరి సంతోష పెట్టడం తప్ప నేను అనడంలా. సంతోషంతో గోముతో మూర్ఖంగా చేస్తున్నావా, తెలివైన వాడుగా చేస్తున్నావు? ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, మొదటి వాక్యం ఏం చదువుకున్నాం మనము? పిల్లలు జ్ఞానవంతులైతే తండ్రులకు అధిక సంతోషం. పిల్లలు నీతియుక్తంగా నడుచుకునే వారైతే తండ్రులకు అధిక ఆశీర్వాదం. మొక్కై వంగని మానై వంగున అంటారు లోకం. కాబట్టి తండ్రులు పిల్లల్ని మొక్కగా ఉన్నప్పటి నుంచి సరే. అందుకే బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందేవానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇవన్నీ కూడా నావి కాదు, అమ్మగారివి. నాకు మస్తు పనులు ఉంటాయి. వీటికి పోవాలి, తిరగాలి, బడి మీద రావాలి, బడి మీద తీసుకుపోవాలి, నేను కూరగాయలు తేవాలి. కాబట్టి తండ్రులకు సంబంధమే లేదు. ఏ భయపడ, తల్లులకు మాత్రమే. కొడతాడు దేవుడు, జాగ్రత్త, కొడతాడు. ఎవరి బాధ్యతలు? తండ్రుల బాధ్యతలు కూడా కలుపుదాం. తండ్రుల బాధ్యతలు కూడా కదా. ఏదైనా గొడవ ఫెయిల్ అయినాడు అనగానే నువ్వు సరిగ్గా చదివించలే, నువ్వు క్లాసులకు పోతాడో లేదో చూసుకోలే, నువ్వు అది చేయలే, ఇది చేయలే, ఏమన్నంటే నాకు చదువు రాదు కదా. చదువు రాకపోయినా పక్కన కూర్చోబెట్టుకుంటే అయిపోయాయి కదా. వాడు చదువుతున్నాడో లేదో తెలుసుకోవడం. నీకు చదువు రావాలన్నా, నీకు ఏమన్నా అంటే ఇదే చెప్తుంటారు పిల్లలు. బైబిల్ చదవాలి, మాకు చదువు రాదండి. ఎంతమందిని చూపించమంటావు చదువు రాని వాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు? నీకు ఇష్టం ఉండాలి, నీకు ఆశ ఉండాలి. ఆశ ఉన్నప్పుడు అన్నీ దేవుడు. తండ్రులుగా మన బాధ్యత. గుడ్ ఫాదర్స్, ఓ నైస్, ఏ మాత్రం ఇబ్బంది లేదు, మంచి తండ్రులు. కానీ ఇంకొకటి యాడ్ చేశాను నేను దానికి. ఏంటి? దేవుని యందు భయముతో భక్తితో నడిచేయబడతాను. ఇంకా దానికి ఇంకొకటి యాడ్ చేశాను నేను. నువ్వు ఒకటి నడుస్తూ సరిపోదు, కూర్చున్నావు. ఏమిటి? మార్గదర్శకమైన తండ్రి అని మాట మూడు వేర్వేరు కాదు, మూడు ఒకటిలోనే ఉండాలి. ఆయన నువ్వే మంచి తండ్రిగా ఉండాలి, నువ్వే దేవునిలో భయభక్తులు కలిగిన తండ్రిగా ఉండాలి, నీవే నీ కుటుంబానికి మార్గదర్శకమైనటువంటి తండ్రిగా ఉండాలి. ముగ్గురు అంటే నాది ఒకటి తీసుకుంటాను, నువ్వు ఒకటి తీసుకునడానికి లేదు. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేరు మీద ఈ మూడు నేను సిద్ధపడ్డా. ఇంకా చాలా ఉండొచ్చేమో లక్షణాలు, కానీ ఈ మూడు ఎందుకు అనుకున్నానంటే, ఓహో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడు అంశాలను నేను పంచుకోవాలి ఈరోజు నేను ఆశ.
దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ సందర్భమైనా ఏ పండుగైనా సంతోషంగా అనుభవించడం దేవుడు ఎప్పుడూ తప్పుపట్టడు. కానీ ప్రతి దానిలోనూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు నడవడం దేవుడు చాలా ఇష్టపడతాడు. ఏ పండుగ చేసుకున్నా, ఏ పబ్బము చేసుకున్నా, ఏది చేసుకొని తినినా దేవుడు అభ్యంతరపడడు. కానీ తనను మహిమపరచడంలో కానీ, తన ఏడల భక్తి భావం కలిగి ఉండటంలో కానీ, తను చెప్పిన విషయాలను చెప్పినట్టు నడవటంలో కానీ నువ్వు తప్పటి అడుగులు వేస్తే అక్కడ దేవుడు వేలు పెడతాడు, అక్కడ దేవుడు మాట్లాడతాడు, అక్కడ దేవుడు నిన్ను గద్దించే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను డిస్టర్బ్ చేయడు. కాబట్టి మంచి తండ్రులుగా ఉందా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన తండ్రులుగా ఉందా, దేవుడి యొక్క మాటలను మనం తీసుకోవడమే కాకుండా మార్గదర్శకంగా మనకి ఇతరులకు వాటిని ముఖ్యంగా మన కుటుంబాలకు మనం నేర్పించేవారుగా మనం ఉందాం అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం విషయాలు చాలా లోతైనవి, నోవా విషయాలు చాలా లోతైనవి. ఇవి కాకుండా జనరల్గా మనము ఈ ఫాదర్స్ డే రోజు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో చాలా రోజులు అయింది, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. FA స్పెల్లింగ్ ఏంటి? కరెక్టే కదా, మళ్ళీ నన్ను రాంగ్ రూట్లో తీసుకోపోకండి. కాపరి కూడా తండ్రి. F స్టాండ్స్ ఫర్ ఫర్గివ్నెస్. ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తుంది, మళ్ళీ చెప్తున్నాను. F స్టాండ్స్ ఫర్ ఫర్గివ్నెస్. 2 సమూయేలు 18:28. 2 సమూయేలు 18:28. 2 సమూయేలు 18:28. సమూయేలు 18:28. అహిమయస్సు దేవని బిగ్గరగా రాజుతో చెప్పి, రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవగు రాజు నిన్ను చంప చూసిన వారిని అప్పగించిన దేవుడైన యెహోవాకు స్తోత్రమని చెప్పాను. అప్పుడు రాజు బాలుడగు ఏమడుగుతున్నాడమ్మా? తనను చంపటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అబ్షాలోము గురించి దావీదు ఏం పలుకుతున్నాడు? ఏమడుగుతున్నాడు వాళ్ళతో? నువ్వు అడుగుతావా? ఎంత క్షమాగుణం ఉండాలి. నిన్ను చంపాలని వచ్చిన వారి క్షేమం విచారిస్తున్నటువంటి పరిస్థితి, అంతేనా కదా? వారి క్షేమాన్ని విచారిస్తున్నాడు. క్షేమంగా ఉన్నారా వాళ్ళు? ఎవరు? తనను చంపజూచువారు, వారు తనను చంపాలని చూస్తున్న వారి క్షేమం గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఎంత గొప్ప బుద్ధి! అందుకనే క్షమాగుణము. F స్టాండ్స్ ఫర్, ఎందుకు? అబ్షాలోము ఈజ్ ద సన్ కదా, దావీదు కుమారుడు కదా, ఆయన తండ్రి కుమారుడు రిలేషన్లోనే తీసుకొచ్చాను ఆ రెఫరెన్స్ మీకు. అబ్షాలోము గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అబ్షాలోము కుమారుడు అయినప్పటికీ కూడా, దావీదు తండ్రి అయినప్పటికీ కూడా దావీదును చంపాలన్న ప్రయత్నంలో ఉన్నాడు అబ్షాలోము. కానీ తండ్రిగా, ఒక తండ్రి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం తండ్రుల దినోత్సవం రోజు కాబట్టి, ఇక్కడ ఆ తండ్రి తనను చంపచూస్తున్న కుమారుడు విషయంలో వచ్చిన వాళ్ళని ఏమడుగుతున్నాడంటే, వాడు క్షేమంగా ఉన్నాడు కదా, వాడు తింటున్నాడుగా, మంచిగా తిని పడుకుంటున్నాడుగా, మంచిగా ఉంటున్నాడుగా, సరదాగా ఉంటున్నాడుగా, ఆనందంగా ఉంటున్నాడు. ఏవాడికి ఎటు చంపుతాడట, ఏమన్నా ప్లాన్ ఉందా, ఏ కథ, ఇవాడగట్లా. ఏమడుగుతున్నాడు? వాడు క్షేమంగా ఉన్నాడు. ఇది లక్షణం, ఒక తండ్రి లక్షణం. ఫర్గివ్నెస్. ఒక తండ్రి లక్షణం ఫర్గివ్నెస్. తప్పులు చేస్తాం, క్షమాగుణం. ఒక తండ్రికనే కాదు, కుటుంబాలలో అనేక క్షమాగుణం. ఇప్పుడు ఏదో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఒక అతని గురించి. నేను క్షమిస్తూనే ఉంటాను, ఆయన వల్ల ఎన్ని నష్టాలు జరిగినా నాకు క్షమిస్తూనే ఉంటాను. అందుకే మళ్ళీ సాయంత్రం పోవాలని అనుకుంటున్నాను. నేను చూసింది రాత్రి ప్రేయర్ చేసుకున్నాను, నా మైండ్లోంచి తీసేసాను. వెళ్ళాలి, ఆదరణ, కొంచెం ధైర్యం చెప్పి రావాలి, బస్ కథ. వాళ్ళు ఎటుటోళ్ళన్నా కానీ, ఎవరన్నా కానీ. కాబట్టి క్షమించిన. F స్టాండ్స్ ఫర్ A స్టాండ్స్ ఫర్ అడ్మోనిష్. అడ్మోనిష్ అంటే గద్దించువాడు అంటారు, హెచ్చరించడం, గద్దించడం చాలా ప్రేమ. అంటే ఇక నువ్వు ఏం చేసినా ఓర్చుకుంటాను అనేది కష్టం. కొంచెం ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఏదబ్బా అమ్మా. ఇక తండ్రులు అంటే ఎట్లుంటారు? ఎప్పుడు వీపాలు కొడతారనే చూస్తుంటారు. అవునా? ఏం అర్థం కాదు, అంతేనా కాదు? ఏం బాగుందన్న, అంతేనా కాదు? చెప్పాలి మీరు అనుభవాలు.
అనుభవాలు చెప్పాలి. మా పాస్టర్స్ మీటింగ్ రోజు మా అనుభవాలని చెప్పాను నేను ఏ పాస్టర్తో ఎటువంటి ఫేస్ చేసినాను అవే నా అనుభవాలే చెప్తున్నాను, వాకింగ్ అని చెప్పేదాన్ని. సుజాతంగా కూడా విన్నది. గద్దించడం తప్పు కాదండి. అయితే బైబిల్లో ఇంకా కరెక్ట్గా మాట్లాడితే దండించని వాడు కుమారుడే కాదని చెప్పబడతారు. ఈ రోజుల్లో దండించటాలు, కొట్టటాలు, బెత్తం ఉపయోగించడాలు లేకపోవచ్చు, కానీ కనీసం కొంతమంది, అందుకే తల్లులు గ్రేట్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఇట్లా చూస్తా అంతే అయిపోయి వాడు వణికిపోయి ఉచ్చబోసుకుంటాడు. సాయబ్బా, తల్లులు ఎంత కంట్రోల్లో పెట్టేస్తారు తెలుసా? బిగ్గరగా చూపులతోనే కంట్రోల్ చేసేస్తారు. ఇట్లా చూస్తాడు అంటే వాళ్ళు పిల్లల్నే కాదు మొగుళ్ళని కూడా అట్లే చేస్తాయి. ఇందులో లేదు కానీ అనుభవం అట్లా వచ్చేసి ట్రాన్స్ఫర్ అయింది. గుడ్లు ఉరిమిందంటే అమ్మగారు అయిపోయింది. గద్దించేవాడంతా నీ శత్రువు, ముఖ్యంగా తండ్రి కానీ కుటుంబస్తులు కానీ, అది బయటి వారైనా అంటాను నేనైతే. ఎందుకంటే నువ్వంటే నాకు విపరీతమైన ఇష్టం. నువ్వు ఏదో ఒక రాయి తట్టుకొని పడడం కూడా నాకు ఇష్టం ఉండదు. అందుకని ఊగా అడపగానే జాగ్రత్త అంటుంటా. మీకేమో చిరాకు అనిపిస్తుంటుంది, ఏది ఎప్పుడు జాగ్రత్త అనుకుంటా కదా. ఏమో కొంతమందికి దేవుడు అదే ఇస్తాడు, ఆ హెచ్చరికనే ఇస్తుంటాడు. కానీ ఇది ఎప్పుడు కూడా విసుక్కోవాల్సిన అవసరం కాదు. ఏంటి? ప్రేమ. ప్రేమ మీకేమీ తగలకూడదు, మీకేమీ కాకూడదు, కింద గీత కూడా మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది దాని ఉద్దేశం. కాబట్టి సామెతలు 13:1, సామెతలు 13:1 ఏమా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును. శిక్షించడం అంటే గద్దించడం అనుకున్నాం. ఇప్పుడు శిక్షించడం లేవు కాబట్టి మళ్ళీ వాళ్ళు పోయి మన మీద కేసు పెడతారు కాబట్టి ఎందుకో చింతిపోదు. గద్దించడం, హెచ్చరించే, ఏంటమ్మా ఏంద్రా అనాలి కదా కనీసం. ఏమవుతారు వాళ్ళు? జ్ఞానవంతులు అవుతారు. ఏమనుందమ్మా? జ్ఞానవంతులు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారో తండ్రులకు ఏమంటే అధిక సంతోషం. మొదట చదువుకున్నాం కదా, అధిక సంతోషం కలుగుతుంది, అధిక సంతోషం కలుగుతుంది. ఇంకో మాట FAT, T స్టాండ్స్ ఫర్ ట్యూటర్. ట్యూటర్ అంటే టీచర్, బోధించువాడు. టీచర్ కంటే లెక్చరర్ గొప్ప. బోధించువాడు మంచి మార్గాలను బోధిస్తాడు. మంచి రుచికరమైనటువంటి జీవితాన్ని అందించడానికి ప్రయత్నంలో ఎన్నో బోధలు ఉంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఏం చదువుకున్నావు నువ్వు? నాకు చెప్తావేంది డాడీ? డాడీనే కాదు, మమ్మీలతో కూడా ఇట్లాగే అంటారు. 5వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయినావు, నువ్వు నాకు చెప్తావు ఆ డిగ్రీ గురించి? వాళ్ళ అనుభవం ముందు నీ బ్రతికే వృధా. నేను మొన్న ఒకరోజు చెప్పాను, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ యొక్క స్టేటస్లు కానీ. ఎందుకంటే వాళ్ళు చినిగిన బట్టలు వేసుకుంటేనే ఈరోజు నువ్వు సూటు కూడా వేసుకుంటావు. ఈరోజు వాళ్ళు చినిగిన బట్టలను నువ్వు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. దాని వెనకున్న వాళ్ళ హృదయం, దాని వెనకున్న వాళ్ళ ప్రేమను మనం గమనించాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. బోధ వింటే ఏమవుతుందంటమ్మా? 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు, అంటే 1, 2, 3, 4 వచనాలు చదవండి. నీవెరుగుదువా? అతడు మీరు ఊరకుండా పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడో నీ జీవముతోడు నేను నిన్ను విడవనని. అంటే విడవనగానే దేవుని మాటకి ఎందుకు ఎదురు చెప్తావు వద్దురా అన్నాడా? తర్వాత మంచి మాట, కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణమా. ఎంత బోధ, ఎంత జ్ఞానం, ఎంతగా తోడు తీసుకుంటారు.
రోజుల్లో తోడు తీసుకొని తిరగడం అనేది ఒక డిగ్నిటీ, ఒక స్టేటస్ అయిపోయింది కదా పొలిటీషియన్స్. ఎందుకు? 4 ఓట్లు ఉన్నాయని చూపించుకోవడానికి ఇంత ఆర్భాటం చేసి ఒక్కరిని పిలిస్తే ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చే పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారండి? 10 మందినైనా తీసుకొస్తారు. ఆర్భాటాల కోసం కాదు, దేవుని కృప కోసం తాపత్రయపడతాం. ఎలీషా ఎంత మాటలు ఎన్ని జరిగినాయి, డిస్కషన్స్ బోధ జరిగింది అక్కడ అంతా. కానీ ఏం చేశాడు? నేను వెళ్ళిపోతున్నాను అన్న దుఃఖం ఆయన దుఃఖపడినట్లుగా తోడు తీసుకొని బయలుదేరి సందర్భాన్ని మనం చూస్తాం. బోధను నెగ్లెక్ట్ చేయకుండా బోధించువాడు. దేవుడు ఏలియాకు బోధిస్తే ఏలియా ఎవరికి బోధించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ? ఎలీషా. బోధ ట్రాన్స్ఫర్ కావాలి. అందుకే నేను మీకు చెప్పింది మనం ఏమన్నా మీరు కూడా ఇతరులకి చెప్పేవారు, దైవవాక్యమును అందించేవారుగా ఉన్నారు. ఇంకొక మాట తర్వాత హెచ్ స్టాండ్స్ ఫర్ హార్బర్. హార్బర్ అంటే ఏంటో తెలుసా? ఈ సముద్రాల ఒడ్డున హార్బర్ అంటే ఏంటో తెలుసా? ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసినటువంటి ఓడలు వచ్చి లంగరు దించి అక్కడ రెస్ట్ అనమాట, అక్కడ విశ్రాంతి, అక్కడ నీళ్ళ కడగా నిలుపుకుంటారు. 1 నెల 2 నెలలు తర్వాత వారి ప్రయాణం ఏంటో దాని పద్ధతి. హార్బర్ అంటే ఓడ రేవు అంటారు తెలుగులో. అంటే ఓడలు వచ్చి అక్కడ నిలుపుకుంటారు, అక్కడ వ్యాపారం జరుగుతుంది, సరుకులు దించడం, సరుకులు ఎక్కించడం, రకరకాల హార్బర్. దాన్ని ఏమనొచ్చు మనము? ఆశ్రయమిచ్చు, ఆశ్రయదుర్గము, ఆశ్రయమిచ్చువాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము 16, 17, 18. 7 కుమార్తెలుండి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసినప్పుడు మోషే లేచి వారికి సాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చిద్దరు అన్నప్పుడు ఆయన, ఐగుప్తు ఒకరు మాకు సహాయం చేసినాడు. ఎవరికి పెట్టారమ్మా? మోషే. దేవుని మనం ఆశ్రయిస్తే దేవుడు మనకి ఇంకొకరిని ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రయదుర్గము, మన కొండ, మన కోట, మన ఆశ్రయదుర్గమైన దేవుడు అని మనం చెప్తాం. తండ్రులు ఏ సమస్య వచ్చినా మన వీపు పగలగొడతారేమో కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి వాళ్ళు ముందుండి ఎంత కష్టమైనా ఎంత అవమానమైనా చివరికి చావు వాళ్ళని తాకుతుందని తెలిసినా వాళ్ళు మొట్టమొదటి భద్రతలోకి తీసుకొచ్చేది ఏంటి? వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు. అంతేనా కాదా? మాకెందుకు అనుకుంటారు? ఎవరన్నా ఏంటంటే ఆశ్రయదుర్గంగా నిలబడతాడు. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. బోధించువాడు, క్షమించువాడు, గద్దించువాడు, ఆశ్రయమిచ్చువాడు. ఇవన్నీ మనం దేవుని గురించి మాట్లాడి నేను ఇప్పుడు అవన్నీ కూడా తండ్రులు అనేటువంటి మాటకు కలిపి చెప్తాను. తండ్రి మీకు ఆశ్రయదుర్గంగా నిలబడతాడు, తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, తండ్రి మిమ్మల్ని గద్దిస్తాడు, తండ్రి మీకు బోధకుడిగా ఉంటాడు. అమ్మా ఎదురా మంచి, ఎదురా చెడ్డ అని విడమర్చి చెప్పేవాడుగా ఉంటాడు. ఇక నెక్స్ట్ ఈ అంటే ఏంటో తెలుసా? అర్నర్ అంటే సాధ్యమైనంత వరకు లోకరీతిగా బాగా సంపాదిస్తాడు, బాగా సంపాదించడు అనేటువంటివే వస్తాయి లెక్కకి. అర్నింగ్ అంటే నేనేమంటానంటే లోకరీతిగా సంపాదన ఓకే, కుటుంబం నిలబడాలి కాబట్టి ఆర్థిక సహాయం, ఆర్థిక ఇది ఉండాలి, కానీ ఆత్మీయంగా కూడా అర్నింగ్ చేసేవాడుగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ ఆత్మలో బలపరిచి నడిపించే తండ్రిగా ఉండాలి. ఆదివారం నేను వస్తా, తండ్రిగా నా బాధ్యత, నేను పోతే ఒకళ్ళం పోయినా దేవుడు కుటుంబాన్ని అంతా ఆశీర్వదిస్తాడని తండ్రి వచ్చి పిల్లలు రాకుండా ఉండడానికి వీలుగా దేవుని సన్నిధానానికి ఎలా వాళ్ళను కూడా డైరెక్ట్ చేసి, ఇప్పుడు చెప్పాను కదా, మార్గదర్శకంగా ఉండేటువంటి తండ్రిగా ఉండి పిల్లలను నడిపించేవాడిగా ఉండాలి. సంపాదించువాడు అంటే లోకరీతిగా సంపాదన ఉండి తీరాలి, అది అవసరము, కానీ పరలోకపు స్వాస్థ్యాన్ని కూడా అందించడానికి వీలుగా ఆత్మీయంగా బలపరిచే తండ్రిగా కూడా ఉండి తీరాలి. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి మాట ఏంటంటే రీడర్, రీమర్, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. పోషించువాడు, రక్షించువాడు, భద్రతనిచ్చువాడు, ఇంకా చాలా ఉన్నాయి. అనేదానికి మనం చాలా చెప్పుకోవచ్చు. మన అన్ని విషయాల్లో స్వీకరించువాడు, తోసివేసేవాడు కాదు కదా. నా ఇద్దరికి వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో. కాబట్టి
దీనికి వచ్చేసి మనం గమనిస్తే కీర్తనలు 34:10-13 చదువుకుందాం. సంపాదించేవాడు లేదా పోషణకర్తగా ఉండేటువంటి వాడు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించువాడు ఏ మేలు. అట్లా ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి అటువంటి మనం రిసీవ్ చేసుకుంటామో, తండ్రి దగ్గర నుంచి కూడా అంతకంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం. ఒక పరంగా నీకు ఆకలి అవుతుందంటే తన కడుపు మార్చుకొని తెచ్చిస్తాడు. తనకు లేకపోయినా, తను తినకపోయినా తల్లి విషయాలు ఇవి ఎక్కువ మాట్లాడతారు, కానీ తండ్రి కూడా సేమ్ టు సేమ్. తనకు లేకపోయినా తను సర్దుకొని తన పిల్లలకి కడుపు నింపాలని చూస్తాం. శ్రేష్టమైనవి, విశేషమైనవి, వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలన్న తాపత్రయం ఆయనలో కూడా ఉంటుంది, తండ్రిలో కూడా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే ఏం చెప్తున్నాడు? సింహపు పిల్లలు ఏమి గలవే ఆకలి కొనునేమో, కానీ తండ్రిని అంటే దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏది కూడా కొదువగా ఉండదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చివరి మాట రిడీమర్కి సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 8, 9, 10 ఈ చదివి ముగించు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును పోషించువాడు. పోషణించువాడు అంటే తిండి తిప్పలు తీసుకొచ్చి మటన్లు చికెన్లు పెట్టేటోడనే కాదు, అన్ని రకములైన భద్రత అనే శరీరానికి ఇచ్చేటువంటి వాడు. అందుకని ఏమంటున్నాడు? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వము కలుగును, నీ వాదన పదములో నీ ఆసన భాగం నుంచి నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యము నుండును, నీ యొక్క గానుకలో నుండి కొత్త ద్రాక్షారసము ఆయకి పరులిపారు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యెహోవానే కాదు, తండ్రులు కూడా, తండ్రులే కాదు తల్లులు కూడా ప్రేమించు వారిని. ఇప్పుడే చెప్పాను నేను, ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా మీ మీద దృష్టి పెట్టేస్తాం. మాటి మాటికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇష్యూమంత రాంగ్ డైరెక్షన్ లేదా చిన్న ఇబ్బంది మీకు కలగటం అనేది సహించలేదు. అంటే ఎవరి గురించి అని కాదు, కుటుంబస్తుల గురించి, సంఘం గురించి, వీటన్నిటి గురించి చెప్తున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఫాదర్స్ డే చక్కటి తండ్రులుగా, మొట్టమొదటి ఏంటి? మంచి తండ్రులు. రెండవది ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి తండ్రులు. మూడవది ఏంటి? మార్గదర్శకమైనటువంటి తండ్రులు. 3 విడివిడిగా కాదు, ఒక్కటిగా అందరిలో కలగజేసుకుందాం, నేర్చుకుందాం. అందరం కూడా పడిపోదాం. మనుషుల మానవములో శరీరం బలహీనము, కానీ పడిపోయిన వాడు పడిపోయినట్టుగా ఉంటేనే తప్పు. వాడు లేస్తూ ఉంటే మేలు, లేయడానికి ప్రయత్నం చేస్తే మేలు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడితే లేస్తాడంట? ఇంకా 7 కాలే, 1వ 2వ నడుస్తుంది కాబట్టి లేస్తాం, భయం లేదు. సరేనా? ఇది 7 కాదు 14 అయినా ఇదే అనుకోవాలమ్మా, ఇది 2వసారి అనుకోవాలి. బస్ కథం, లేసి నిలబడు. డోంట్ వరీ. ప్రభానికి వందనాలు. అయినా తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే రోజు ఈ విధంగా తండ్రులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నీకంటే ఉన్నతమైన తండ్రి, మంచి తండ్రి ఇంకొకరు లేరు నాయన. అబ్బా తండ్రి అని పిలుస్తూ ప్రార్థించే భాగ్యం మాకు ఇచ్చావు. ఎన్నిక లేనటువంటి వారమైన మాకు కూడా మేము కూడా లోకపరంగా మంచి తండ్రులముగా, నీ యందు భయభక్తి కలిగినటువంటి తండ్రులుగా, అయ్యా అనేకులకు మార్గదర్శకులుగా ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, నీ కృపనివ్వండి, దయనివ్వండి. ఇదిగో ప్రభువా నాయన, నీ యొక్క సన్నిధిని తోడుగా వచ్చి నడిపించమని, ఆ సన్నిధిని మా మీద ఎక్కువగా ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం. కుటుంబాలను కట్టే దేవుడు, ఆశ్రయదుర్గంగా నిలబడేటువంటి దేవుడు, అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు తండ్రి. అవన్నీ తెలుసుకొని ఈ లోకంలో మేము ఆదరణ పొందుతూ భద్రతలోనికి, క్షేమంలోనికి మమ్మలను, మా కుటుంబాలను నడిపించుకునేలా సహాయం చేయమని, తండ్రులుగా ఈరోజు ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా 100 ఆశీర్వాదంతో నింపి నడిపించి క్షేమకరమైన పరిస్థితులు అనుగ్రహించమని, వారి పిల్లల తరములు దీవించబడేలా సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అనండి.